సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ ఇవాళ రాత్రికి ఢిల్లీ బయలుదేరతారు. రేపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఢిల్లీ వెళ్తారు. రేపు జరిగే సీఈసీ సమావేశానికి మంత్రి ఉత్తమ్ హాజరు కానున్నారు. ఆ తర్వాత అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమవుతారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించబోతున్నారు. రుణమాఫీ సభపై కూడా అధిష్టానంతో చర్చించనున్నారు. అది రేపు సీఈసీ సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి రాత్రి ఢిల్లీకి బయలుదేరబోతున్నారు. రేపు ఉదయం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. సీఎం అలాగే డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా రాష్ట్రంలో రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి సభ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి అలాగే చాలా రోజులుగా నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. వీటన్నిటి మీద కూడా అధిష్టానం యొక్క అప్రూవల్ తీసుకోవడానికి ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు మాజీ పిసిసి చీఫ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. రాత్రికి సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకేసారి ఢిల్లీకి వెళ్తున్నారు. సిఇసిలో సభ్యుడిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు జరిగేటువంటి సిఇసి సమావేశానికి హాజరవుతారు. సీఎం అలాగే డిప్యూటీ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి ముగ్గురు కూడా అధిష్టానం పెద్దల్ని రేపు కలిసేటువంటి అవకాశం ఉంది. తెలంగాణలో జరిగినటువంటి రుణమాఫీకి సంబంధించి సభ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో పార్టీ నాయకత్వం ఉన్నటువంటి నేపథ్యం అధిష్టానంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులతో కూడా భేటీ కాబోతున్నారు. రాహుల్ గాంధీని ఈ సభకు ఆహ్వానించాలనేటువంటి ఆలోచనతో పార్టీ నాయకత్వం ఉంది. రాహుల్ గాంధీని కూడా కలిసి అపాయింట్మెంట్ అలాగే సభకు సంబంధించినటువంటి తేదీ ఖరారుకు సంబంధించినటువంటి అంశం మీద చర్చించేటువంటి అవకాశం ఉంది.